వెల్కమ్ టు సాక్ష్యం టీవీ. నేను శ్రీ కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మనిషి ప్రాణానికి విలువ ఇచ్చే ప్రభుత్వం ఇది. వైద్యాన్ని పేదవారికి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఈ 2.5 ఏళ్లలో చిత్తశుద్ధితో పనిచేశాం. వైద్య రంగంపై అసెంబ్లీలో మాట్లాడిన సీఎం జగన్. వరదల వల్ల పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటాం. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ వెల్లడి. ముస్లిం మైనారిటీలపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి. నకరికల్లు టీడీపీ పార్టీ అధ్యక్షులు డాక్టర్ అహ్మద్ బుడు డిమాండ్. గురుమాయిగూడెం శ్రీ స్వామి అయ్యప్ప దేవాలయమునకు పోటెత్తిన భక్తులు. చిత్తూరు జిల్లా గోపనపల్లి సమీపంలో ఉన్న వాగులో జారిపడి విద్యార్థి మృతి. బీసీ జనగణన చేయాలని శాసనసభలో తీర్మానం చేయడంపై సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన పర్చూరు వైకాపా నేతలు. ప్రకాశం జిల్లా జైరాంపురం తాండా జేపీ చెరువు గ్రామాల అటవీ ప్రాంతంలో నాటుసారా స్థావరాలపై దాడులు చేసిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు. బీసీల అభ్యున్నతి జగనన్నతోనే సాధ్యం కొనియాడిన కొండేపి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ నేతలు. సచివాలయ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలిగించేలా ఉద్యోగులందరూ పని చేయాలి. అనంతపురం జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి వెల్లడి. చిత్తూరులో అత్యాశకు పోయి అక్రమ మద్యం తరలిస్తూ కటకటాల పాలైన 7 వ్యక్తులు. ఇక వివరాల్లోకి వెళితే, మనిషి ప్రాణానికి విలువ ఇచ్చే ప్రభుత్వం ఇది. ప్రతి ఒక్క ప్రాణాన్ని నిలబెట్టేందుకు, వైద్యాన్ని పేదవారికి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఈ 2.5 ఏళ్లలో మనస, వాచ, కర్మణ, చిత్తశుద్ధితో ప్రతి అడుగు విప్లవాత్మక మార్పులతో ముందుకేశాం అని సీఎం వైఎస్ జగన్ ఉద్ఘాటించారు. గురువారం శాసనసభలో ఆరోగ్య రంగంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. 2.5 ఏళ్ల క్రితం రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులు, ఆరోగ్యశ్రీ పరిస్థితి ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉన్నాయి అన్నది బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీకి 2.5 ఏళ్ల క్రితం వర్తించే వార్షిక ఆదాయ పరిమితిని మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏకంగా 5 లక్షలకు పెంచామని చెప్పారు. దీనివల్ల రాష్ట్రంలో 90% మందికి ఆరోగ్యశ్రీ ద్వారా రక్షణ లభిస్తుందన్నారు. రాష్ట్రంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు పెద్దగా లేవన్న సంగతి తెలిసి కూడా గతంలో ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఆసుపత్రుల్లో చికిత్సకు అనుమతించేవారు కాదని చెప్పారు. ప్రస్తుతం పొరుగు రాష్ట్రాల్లో కూడా ఆరోగ్యశ్రీని వర్తింపచేస్తున్నామని, హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలోని 130 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో ఎక్కడైనా వైద్యం చేయించుకోవచ్చని పేర్కొన్నారు. వైద్యం ఖర్చు 1000 దాటితే చాలు, ఖచ్చితంగా ఆ పేదవాడికి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ తోడుగా ఉంటుంది, ఆ పేదవాడు ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు అనే ఉద్దేశంతో ఏకంగా గతంలో 1059 ప్రొసీజర్లు మాత్రమే ఉండే ఆరోగ్యశ్రీని ఈరోజు ఏకంగా 2446 ప్రొసీజర్లకు ఈరోజు ఆరోగ్యశ్రీని విస్తరింపజేశాం అధ్యక్ష. విస్తరింప చేయడమే కాదు అధ్యక్ష, ఈ 2466 ప్రొసీజర్లతో ఆపేయమని కూడా నేను ఈరోజు చెప్పలేదు అధ్యక్ష. ఇప్పటికీ కూడా ఇంకా హెల్త్ డిపార్ట్మెంట్కు నా తరపు నుంచి ఇంకా కూడా గైడెన్స్ ఇస్తూనే ఉన్నాను. ఇంకా అవసరమైతే ఇంకా ఏమేమి ప్రొసీజర్లు ఇంకా దీంట్లో లేవో, ఇంకా ఏమేమి ప్రొసీజర్లు అవసరమో అవన్నీ కూడా ఖచ్చితంగా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొని రమ్మని చెప్పి మంత్రి గారికి డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్కు, ఆరోగ్యశ్రీ సీఈఓ అందరికీ కూడా ఈ రోజుకి కూడా తెలియజేస్తానే ఉన్నాను అధ్యక్ష. గతంలో అయితే ఆ 1059 ప్రొసీజర్లకు సంబంధించిన ప్రొసీజర్లకు కూడా ఎంత అధ్వానమైన పరిస్థితిలో వాళ్ళు నడిపేవాళ్ళో కూడా మనం అంతా కూడా చూసాం. ఆరోగ్యశ్రీని ఎలా కత్తిరించాలి, ఆరోగ్యశ్రీ వల్ల ప్రజలకు మంచి జరగకూడదు, ఆరోగ్యశ్రీ అన్నది మర్చిపోవాలి ప్రజలు, వాళ్ళంతకు వాళ్ళే డబ్బులు పెట్టుకొని వాళ్ళంతకు వాళ్ళే హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి రావాలి అన్నట్టుగా ఆరోగ్యశ్రీని నడిపించిన పరిస్థితి అధ్యక్ష గతంలో. అధ్యక్ష, రాష్ట్రంలో అధ్యక్ష మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు రాష్ట్రంలో 11 టీచింగ్ హాస్పిటల్స్, గవర్నమెంట్ టీచింగ్ హాస్పిటల్స్ 11 రాష్ట్రంలో ఉంటాయి అధ్యక్ష. ఆ 11 టీచింగ్ హాస్పిటల్స్ పూర్తిగా అవే నిర్వీర్యం అయిపోయే పరిస్థితికి నడుపుతా ఉన్న రోజులు గతం. ఈరోజు అధ్యక్ష మనందరి ప్రభుత్వం అధ్యక్ష కొత్తగా మరో 16 టీచింగ్ హాస్పిటల్స్ నిర్మాణం చేపట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం అధ్యక్ష. అధ్యక్ష, ఇలా ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి కూడా ఒక వైద్య కళాశాల,
దానికి అనుబంధంగా ఒక నర్సింగ్ కళాశాల, ఒక సూపర్ స్పెషాలిటీ 500 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఇవన్నీ కూడా ప్రతి పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలోకి కూడా తీసుకొచ్చే ఒక గొప్ప విప్లవానికి నాంది పలికామని సందర్భంగా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, దీనివల్ల ఏం జరుగుతుంది అని అంటే అధ్యక్ష, ప్రతి పార్లమెంట్ పరిధిలో కూడా సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి వస్తాయి, డాక్టర్లు అందుబాటులోకి వస్తారు, పీజీ స్టూడెంట్స్ అందుబాటులోకి వస్తారు, మెడికల్ స్టూడెంట్స్ అందుబాటులోకి వస్తారు, ట్రైన్డ్ నర్సెస్ కూడా అందుబాటులోకి వస్తారు అన్న ఒక గొప్ప దృక్పథంతో పార్లమెంట్ పరిధిలోకే వీళ్ళందరినీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చి ఒక గొప్ప ప్రక్రియకు శ్రీకారం చుట్టామని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. వరదల వల్ల పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మాత్యులు మాలగుండ్ల శంకర్ నారాయణ తెలిపారు. కదిరి ఎమ్మెల్యే డాక్టర్ పివి సిద్ధారెడ్డి, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవులతో కలిసి గురువారం ఎన్పి కుంట మండలంలో వర్షాలకు దెబ్బతిన్న బ్రిడ్జిలు, పంటలను మంత్రి పరిశీలించారు. ఎన్పి కుంట మండలం గోవిందరాజుపల్లిలో రైతులు పుల్లారెడ్డి, ఇరగం రెడ్డిలకు చెందిన దెబ్బతిన్న వరి పంటను మంత్రి పరిశీలించి మాట్లాడారు. భారీ వర్షాలకు కదిరి, పుట్టపర్తి, హిందూపురం, పెనుగొండ, గోరంట్ల మండలాల్లోని ప్రాంతాల్లో రైతులు నష్టపోవడం జరిగిందన్నారు. స్థానిక ఎమ్మెల్యే, హిందూపురం ఎంపీలు లోతట్టు ప్రాంతాల ప్రజలకు సహాయక చర్యలు చేపట్టి రేషన్, నగదును అందజేశారన్నారు. ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందన్నారు. ఏ రైతు కూడా నష్టపోకుండా ప్రభుత్వం నుంచి రావాల్సిన నష్టపరిహారం అందించేందుకు నివేదికలు తయారు చేయమని అధికారులకు సూచించామన్నారు. రాష్ట్రంలో తక్షణ సహాయం అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖలు రాశారని, తక్షణ సహాయం కింద రాష్ట్రానికి వెంటనే 1000 కోట్లు విడుదల చేయాలని కోరటం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఎందుకు తీసుకున్నావు? సైడ్ రానా సైడ్ రానా సైడ్ సార్ అక్కడే ఉండండి సార్. ఏం మాట్లాడలేదన్నాడా? అయిపోయిన తర్వాత మాట్లాడతారు. 2-3 చూసి తర్వాత क्या करने मालूम नमस्ते ना పైన చెరువులో సంపర్క్ చేయాలంటే అయిందా? అయిందా? లోకల్లో కానీ రైతుల పేర్లు
వెనకలంతా రాయించుకున్నారా? నష్టపరిహారం ఇస్తారమ్మా, రాపిచ్చినారు కదా. డివిజన్లో మనకి 10 మండల్స్ ఉన్నాయి సార్. అందులో దాదాపుగా 8,350 ఎకరాలు పంట నష్టం అంటున్నా. అందులో వరి 4 పుట్టపర్తిలో 10 మండలాలు. వరి 8,168 ఎకరాలు ఉంది. అందులో వేరుశనగ 180 ఎకరాలు ఉంది. మాదే 1000లో మాది 10 మండల్స్. మనకి ఈ క్రాప్ డేటా అనేది ఇందులో రిఫ్లెక్ట్ అవుతుంది. సో యాప్లో ఇమేజెస్ వచ్చి 1 to 1 డిస్ప్లే చూసి ముఖాలకి వెళ్తుంది. అంటే మనకి రబీలో ఇప్పుడు ఇక్కడ పడిపోయింది మిగతా ఎంతో ప్రసన్న వస్తుంది కదా. అర్ధావర్ధం వస్తుంది కదా. అర్ధావర్ధం ప్రభుత్వం ఇస్తుంది, అర్ధావర్ధం ఇది. ఆ లెవెల్ చెట్టు టాప్ లెవెల్ ఉమ్మడి భాగంలో పొడి తీసుకో. చేసుకోవాలా. మరి ఎవరైతే రైతు సోదరులు ఉన్నారో వారు ఎవరైతే పంట నష్టపోయి ఉన్నారో పాక్షికంగా కానీ పూర్తిగా కానీ వాళ్ళందరికీ కూడా జగనన్న ప్రభుత్వం అండగా ఉంటుంది. తప్పకోకుండా మరి వ్యవసాయ అధికారులందరికీ కూడా సూచనలు కూడా చేయడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులందరూ కూడా మరి ఎన్యూమరేషన్ పూర్తి స్థాయిలో చేసి జాగ్రత్తగా చేసి ఏ రైతు కూడా నష్టపోకుండా మరి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నష్టపరిహారం తప్పకుండా వాళ్ళు అందజేసేదానికి నివేదికలు తయారు చేయడం జరుగుతుంది. అలాగే దాదాపు తక్షణ సహాయం కింద గౌరవ ముఖ్యమంత్రి నిన్ననే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి అలాగే ప్రధానమంత్రి మోడీ గారికి లేఖలు విడివిడిగా రాయడం జరిగింది. తక్షణ సహాయంగా వెంటనే 1000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విడుదల చేయాలని, అలాగే వెంటనే కేంద్ర బృందాన్ని ఈ పంట నష్టపరిహారం కోసం మరి ఈ తుఫాన్ వల్ల దెబ్బతిన్నటువంటి రోడ్లు కానివ్వండి, ట్యాంక్స్ కానివ్వండి, చెరువులు కానివ్వండి, వీటన్నింటిని కూడా మదింపు వేయడానికి, అంచనా వేయడానికి నష్టపరిహారం ఈ తుఫాను వల్ల జరిగినటువంటి నష్టపరిహారం ఏదైతే ఉందో అదంతా అంచనాలు వేయడానికి, మదింపు వేయడానికి సెంట్రల్ కమిటీని కూడా తొందరలోనే పంపాలని కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రానికి లేఖ రాయడం జరిగింది. మరి ఆ కమిటీ ద్వారా కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ అందరూ కూడా వారికి నివేదికలు అందించి మరి ఫోటో గ్యాలరీ వాళ్ళకి ఫొటోస్ కూడా ఇచ్చేసి మరి ఎక్కడైతే పంట నష్టపరిహారం జరిగిందో ఆ పంట నష్టపరిహారం అంతా కూడా పూర్తిగా పరిగణలోకి తీసుకొని ఆ రైతుల యొక్క కష్టాలన్నీ పరిగణలోకి తీసుకొని పూర్తి స్థాయిలో రైతు సోదరులకు అందరికీ కూడా మరి పంట నష్టపరిహారం అందజేయడానికి జగనన్న ప్రభుత్వం కట్టుబడి ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి 26, 27వ తారీఖుల్లో కూడా మరొక తుఫాను వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు శాస్త్రవేత్తలు. మరి రైతు సోదరులు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలా. అదే దాని విషయంగానే మరి నిన్నటి రోజున
అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కూడా మరి ఇరిగేషన్ అధికారులకు, మిగిలిన అధికార యంత్రాంగానికి, డిఎంఎండ్హెచ్ఓ గారికి, మిగిలిన అధికారులందరికీ కూడా దశాదిశ నిర్దేశం చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు ఏవైతే ఇప్పటికే నిండుకుండల్లా ఉన్నటువంటి ట్యాంకులు, చెరువులు ఏవైతే ఉన్నాయో వాటిని పరిరక్షించుకోవాలా. మరి ఆ ట్యాంకుల్లో స్లూయిస్లు ఏవైతే ఉన్నాయో, మరి మరవలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు సూపర్వైజ్ చేసుకుంటూ డిశ్చార్జ్ కూడా సక్రమమైన రీతిలో చేయాలని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. తప్పకోకుండా ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ప్రతి చినుకు కూడా, వచ్చే ప్రతి చినుకు కూడా మరి మనకి ఇబ్బంది కలిగజేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మరి ప్రజలు ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా వ్యవహరిస్తూ మరి ఎటువంటి ఇబ్బందులకు లోను కాకుండా ఉండాలని ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. 20 తారీఖు వరకు ఏవైతే అల్పపీడన ప్రభావం వల్ల కురిసినటువంటి భారీ వర్షాలకు అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి కదిరి, పుట్టపర్తి, హిందూపురంలో ఉన్న కొన్ని ప్రాంతాల్లో, అలాగే వెనుగొండలో ఉన్నటువంటి గోరంట్ల మండలంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో పంట నష్టపోవడం జరిగింది రైతులు. అలాగే వివిధ చోట్ల చిన్న చిన్న కల్వర్ట్లు, బ్రిడ్జిలు ఏవైతే ఉన్నాయో, రోడ్డు మార్గంలో ఉన్న బ్రిడ్జిలు కూడా డ్యామేజ్ కావడం జరిగింది. ముఖ్యంగా కదిరి సబ్ డివిజన్లో, కదిరి నియోజకవర్గంలో గత వారం రోజులుగా గౌరవ శాసనసభ్యులు, అలాగే గౌరవ పార్లమెంట్ సభ్యులు కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే, లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో మరి వారి అందరూ కూడా వారికి వరద సహాయక చర్యలు ఎప్పటికప్పుడు అందిస్తూ, ప్రభుత్వం నుంచి మరి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నటువంటి రేషను, అలాగే నగదు సహాయం ఏదైతే ఉందో దాన్ని అంతా కూడా మానిటర్ చేస్తున్నారు. అలాగే మరి వ్యవసాయ శాఖకు సంబంధించి ఇక్కడ ఈ సబ్ డివిజన్లో జరిగినటువంటి పంట నష్టపరిహారం ఏదైతే ఉందో దాన్ని అంతా కూడా ఎన్యూమరేట్ చేయడం జరుగుతుంది, అంచనా వేయడం జరుగుతుంది. అంచనాలు వేసిన తర్వాత దీనికి మరి ఎన్ని ఎకరాలకు మరి ఈ పంట నష్టపరిహారం జరిగిందో దాన్ని మొత్తం కూడా ప్రభుత్వం లెక్కలోకి తీసుకొని దాదాపు ఈ సబ్ డివిజన్లో దాదాపు 8,300 ఎకరాలకు వరి, అలాగే దాదాపు 180 ఎకరాల పైగా కంది, వేరుశెనగ పంటలు ఇవన్నీ కూడా పార్షియల్గా డ్యామేజ్ కావడం, కొన్ని చోట్ల ఫుల్గా డ్యామేజ్ కావడం ఇవన్నీ జరిగి ఉన్నాయి. వీటన్నింటినీ కూడా ఎన్యూమరేట్ చేయడం జరుగుతుంది, మదింపు చేయడం జరుగుతుంది. మదింపు చేసిన తర్వాత ఈ ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం తప్పకుండా రైతులకు అండగా నిలిచే కార్యక్రమం చేస్తుంది. గతంలో కూడా మీరంతా చూసే ఉంటారు. గత సంవత్సరం వచ్చినటువంటి ఏదైతే కులా తుఫాన్ కానీ, నివార్ తుఫాన్ కానీ, ఆ తుఫాన్ల వల్ల నష్టపోయినటువంటి ఎవరైతే రైతాంగం ఉన్నారో పంటలు, వాళ్ళందరికీ కూడా దాదాపు 22 కోట్ల రూపాయలు ఈ మధ్యలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేసిన అంశం కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలా. మరి ఎవరైతే రైతు సోదరులు ఉన్నారో, వారు ఎవరైతే పంట నష్టపోయి ఉన్నారో పాక్షికంగా కానీ పూర్తిగా కానీ, వాళ్ళందరికీ కూడా జగనన్న ప్రభుత్వం అండగా ఉంటుంది. తప్పకుండా మరి వ్యవసాయ అధికారులందరికీ కూడా సూచనలు కూడా చేయడం. ముస్లిం మైనారిటీపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని నకరికల్లు టీడీపీ పార్టీ అధ్యక్షులు డాక్టర్ అహ్మద్ బూడు అన్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం నకరికల్లు మండలంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పిడుగురాళ్ల తుమ్మల చెరువు వద్ద ముస్లిం మైనారిటీపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని, చిన్న చిన్న సెక్షన్లు పెట్టి దోషులను కాపాడే విధంగా చేస్తున్నారని, వారిపైన సెక్షన్ పెంచిన కఠిన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఆందోళన చేపడతామని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నర్సరావుపేట పార్లమెంట్ యువజన నాయకులు కొలువుల సైదా, కరెంటు సైదా, ముస్లిం నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి దాడుల్ని గవర్నమెంట్ కంట్రోల్ చేయకపోతే, ఈ సెక్షన్ని కూడా మార్చకపోతే మరి రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం సోదరులు ఆందోళనకు దిగే పరిస్థితి ఉందని నేను భావిస్తున్నాను. ముస్లిమ్స్ని కాపాడటానికి గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉడిదుడుకుల చర్యలు మాటలతోటి డ్యూరాళ్ళ మండలం తుమ్మలచెరు గ్రామంలోని సైదా అనే ముస్లిం పెద్ద ఆయన మీద కొంతమంది వైసీపీ గూండాలు దాడి చేయడం, అతను ఎలక్షన్ ఏదో ఏజెంట్గా నిలబడి అతను ఓట్లు వేయించాడనే కక్షతోటి ఏదో ఒక వంకతోటి అతని మీద దాడి చేయడం,
ఆ దాడిని పొలాల దగ్గర తగదా అని చిత్రీకరించడం హాస్యాస్పదంగా ఉంది. అదేవిధంగా అది పబ్లిక్గా వీడియోలు తీసి వీడియోలు కూడా విజువల్స్ టీవీలో చూపించినా కానీ దాన్ని బెయిలబుల్ సెక్షన్గా పెట్టి ఎమ్మటే బెయిల్ వచ్చేటట్టు చేసి అతి ఘోరాతి ఘోరంగా అతన్ని రాళ్లతోటి కొడుతున్నా కానీ వాళ్ళు బెయిలబుల్ సెక్షన్ ఇవ్వడం, ఇది గవర్నమెంట్ నిందితులని కాపాడే విధంగా చేయడం అది హాస్యాస్పదంగా ఉందని మేము ముస్లిం సోదరుల తరఫున ఈ దాడిని ఖండిస్తున్నాం. ముస్లిమ్స్ని ఒక రకంగా కించపరిచినట్టే ఇలాంటి దాడిని ఖండిస్తూ జరగకుండా చూడటం, మరి సెక్షన్ మార్చబోతే రాష్ట్ర లెవెల్లో మరి ముస్లిమ్స్ రాష్ట్ర లెవెల్లో ఉద్యమం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని నేను గవర్నమెంట్కి హెచ్చరిస్తున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా గురువాయిగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ స్వామి అయ్యప్ప దేవాలయంకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. 41 రోజు దీక్ష పూర్తి చేసుకున్న స్వాములు ఆలయానికి వచ్చి ఇరుముళ్లు సమర్పించుకున్నారు. జిల్లా నుండే కాకుండా పొరుగు జిల్లాల నుంచి కూడా స్వాములు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ స్వాముల కొరకు ఉచిత భోజనం, మంచినీటి సౌకర్యం కల్పించారు. దక్షిణ భారతదేశంలోనే ఏకశిలతో 18 మెట్లు నిర్మించారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెంలో అయ్యప్ప స్వామి దేవాలయం నందు స్వాములు విరుముళ్ళు పట్టుకుని 18 మెట్లు ఎక్కుతున్నారు. ఇక్కడ దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద స్వామి అయ్యప్ప ఆలయం. ఇక్కడ స్వాములు 18 మెట్లు ఎక్కుతున్నారు. ఈ దృశ్యం 18 మెట్లు ఏకశిలా విగ్రహం అన్నమాట. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో ఎక్కడి నుంచో వచ్చిన స్వాములు కూడా ఇక్కడ 18 మెట్లు ఎక్కి స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. 18 మెట్లు ఎక్కుతున్నారు. ఇది స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణం అయ్యప్ప. స్వాములు ఇక్కడ ఏకశిల విగ్రహం 18 మెట్లు కూడా చేయబడి ఉన్నాయి. 18 మెట్లు కూడా స్వాములు ఎక్కుతున్నారు. స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణం. ఓ పాఠశాల విద్యార్థి వాగు దాటి స్కూల్కి వస్తుండగా జారి వాగులో పడి మృతి చెందిన సంఘటన చిత్తూరు జిల్లా కుప్పం మండలం పెద్ద గోపనపల్లిలో జరిగింది. వివరాల్లోకి వెళితే పెద్దపల్లి గ్రామానికి చెందిన వివేకానంద కుమారులు ప్రతీక్, నితీష్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నారు. వీరిద్దరూ పాఠశాలకు వెళ్తూ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గోపనపల్లి సమీపంలో ఉన్న కలవట్టులు పూర్తిగా నీరు చేరడంతో కాలు జారి వాగులో పడిపోయారు. 7వ తరగతి చదువుతున్న ప్రదీప్ కు ఈత రావడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. 1వ తరగతి చదువుతున్న నితీష్ ఈత రాకపోవడంతో ప్రాణాలు కోల్పోయాడు. విషయం తెలుసుకున్న స్థానికులు రోడ్లు సరిగ్గా లేకపోవడంతో ప్రాణాలు పోయాయని, నితీష్ మృతదేహాన్ని బయటకు తీసి కుప్పం తిరుపత్తూర్ జాతీయ రహదారిపై నిరసన చేపట్టారు. కాలువపై రోడ్డు వేయాలని ఎన్నిసార్లు మొత్తుకున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ట్రాఫిక్ క్లియర్ చేశారు. थिएटर की ड्यू कटना शूटिंग के क्लास के పర్చూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్
రావి రామనాథం బాబు ఆదేశాల మేరకు స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీసీ జనగణన చేయాలని కేంద్రాన్ని కోరుతూ శాసనసభలో తీర్మానం చేయడంపై పర్చూరు నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షుడు మరియు రాష్ట్ర సంగీత నృత్య అకాడమీ డైరెక్టర్ ఎద్దనపూడి హరిప్రసాద్, పర్చూరు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ కటారిచ్చిన అప్పారావు అధ్యక్షతన నియోజకవర్గంలోని బీసీ సోదరులతో కలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదని బ్యాక్ బోన్ క్లాస్ అని మరోసారి ముఖ్యమంత్రి నిరూపించారని అన్నారు. దేశంలో బీసీల జనాభా శాతం 52% ఉన్నా సరైన అవకాశాలు లేవని, కానీ మన ప్రభుత్వం బీసీ కుల జనగణన తీర్మానం చేయడం శుభ పరిణామమన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘ ముఖ్య నాయకులు, వివిధ ప్రభుత్వ కార్పొరేషన్ డైరెక్టర్లు, వైకాపా ముఖ్య నాయకులు పాల్గొన్నారు. జిల్లాలి జగన్మోహన్ గారి నాయకత్వం, జిల్లాలి జగన్మోహన్ గారి నాయకత్వం, జిల్లాలి జగన్మోహన్ గారి నాయకత్వం, జిల్లాలి జగన్మోహన్ గారి నాయకత్వం, జిల్లాలి జగన్మోహన్ నాయకత్వం, జిల్లాలి రావిరామ గారి నాయకత్వం, జిల్లాలి రావిరామ గారి నాయకత్వం, జిల్లాలి రావిరామ గారి నాయకత్వం, జిల్లాలి బాలేశ్వర గారి నాయకత్వం, జిల్లాలి బాలేశ్వర గారి నాయకత్వం, జిల్లాలి బాలేశ్వర గారి నాయకత్వం. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. హరిప్రసాద్ నాయకత్వం జిల్లాలి అనగా సొంతం చెప్పండి. బీసీ నాయకత్వం చెప్పండి. అట్లా బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. పోయిన హరేనా నువ్వే ఒక గ్లాసు ఇట చూడాలా, ఫోటో కాదు. ఓకే. ముందుగా దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా 159 కులాలను 56 కార్పొరేషన్గా ఏర్పాటు చేసి, ప్రతి ఒక్క కార్పొరేషన్కి 12 మంది సభ్యులుగా ఏర్పాటు చేసి, ఒక చైర్మన్, 11 మంది డైరెక్టర్లు ఏర్పాటు చేశారు. ఈ డైరెక్టర్లందరూ జిల్లాల వారీగా ఇద్దరు లేక ముగ్గురు ఏర్పాటు చేసి బీసీలో కొత్త నాయకత్వాన్ని ఏర్పాటు చేశారు. మీ పాలన మీరే చేసుకునే విధంగా లీడర్షిప్ని సంపాదించుకున్నారు. అలాగే అదే 1986, 90 ఆ టైంలో ఉన్న జనగణనని మళ్ళా కొత్తగా చేసి, ఎందుకంటే మన ఒక నెల క్రితం బీసీ కార్పొరేషన్ మీటింగ్ ఏర్పాటు చేశారండి. అందులో మా సంఘానికి వచ్చేసి 56,000 మంది అని చూపించారు రాష్ట్రం మొత్తం మీద. కాదు సార్, మేము 5 లక్షలు దాకా ఉంటామని లెక్కలో మా కులాల అధ్యక్షుల వారికి తెలియజేస్తున్నారు. అది మేము రిప్రజెంటేషన్ ఇచ్చామండి సజ్జల గారికి, బీసీ మంత్రి చెలువైన వేణుగోపాల్ గారు. వాళ్ళందరి సలహాల మేరకు ఈరోజు అసెంబ్లీలో బిల్లు తీసుకురావడం జరిగింది. బీసీలు అందరూ ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది, బీసీలకు అందాల్సిన వాటా కావచ్చు, లేదా పారిశ్రామిక కావచ్చు, లేదంటే నిధుల పరంగా మనకి ఏమైనా కావాల్సిన వనరులు అన్నీ లభ్యం అవ్వడం కోసం ఇది ఒక మంచి చక్కని అవకాశం. అలాగే భవిష్యత్తులో చట్టసభలు మీన్స్ మనకి అసెంబ్లీ కావచ్చు, పార్లమెంట్లో ఎంపీలు కావచ్చు, మనకి ఎస్సీ కోటా అయితే ఉంది, ప్రస్తుతానికి ఎస్టీ కోటా అయితే ఉంది. అలాగే బీసీలకు కూడా వాళ్ళకి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు అవకాశం ఉన్నాయి. ఒక సవరణ బిల్లుని కొత్తగా గతంలో ఎంతోమంది హామీ ఇచ్చారని ఎవరూ నెరవేర్చలేదు. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మనకు చెప్పని విషయం కూడా ఇది కూడా నెరవేరుస్తున్నాడు. కనుక భవిష్యత్తులో బీసీ అని ఎవడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోవద్దు. ఎందుకంటే రేపు భవిష్యత్తులో మన పిల్లల తరాలకు కావచ్చు, బీసీ ఎదుగుదలకు ఇప్పుడు అందరికీ ఎన్నో రకాల హంగులు, వాళ్ళకి కావాల్సిన వస్తువులు ఉన్నాయి. కానీ ఇవాళ సమాజంలో ముందుకొచ్చి ఏది తన వాటాని అడగని వ్యక్తి బీసీలు. రెండోది, ఎవరికి బీసీ అంటే ఎవరికి అన్యాయం చేయని వ్యక్తులు నా దృష్టిలో బీసీలుగా మన సీనియర్లు చెప్పిన బీసీలుగా పరిగణిస్తాము. కావున ఇలా ఈ అవకాశాన్ని మనకి జగన్మోహన్ గారు ప్రసాదించడం అది మనకి ఇప్పటికి అర్థం కాకపోయినా భవిష్యత్తులో మన పిల్లల తరానికి బాగా అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఈరోజు మనం నియోజకవర్గంలో పర్చూరు నియోజకవర్గంలో మన జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, అలాగే మన ఇన్ఛార్జ్ రావి రామనాథరావు గారి సూచన మేరకు మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో
నాయకులు ఒకరిని కాదు, వాళ్ళు ఏంటంటే కొంతమందిని ప్రోత్సహించి రాజకీయం చేస్తున్నారు. కానీ మన ఇన్ఛార్జ్ రావి రామనాథబాబు గారు బీసీలని, ఎస్సీలని, మైనార్టీలని, ఎస్టీలని ఎక్కువగా ప్రోత్సహిస్తూ కింద వాళ్ళు మీ వల్ల ఎక్కువ జనాభా ప్రతినిధులు మీ వల్లే గవర్నమెంట్ నిలబడుతుందని తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి గారి దారిలో నడుస్తున్నటువంటి మన ఇన్ఛార్జ్ గారు రావి రామరాజు గారు భవిష్యత్తులో ఆయన కూడా ఎమ్మెల్యే కావాలని సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. అలాగే బీసీ సోదరులు కొన్ని సమస్యలు ఉంటాయి, అది మనం తర్వాత అన్ని పర్సనల్ మాట్లాడుకున్న పేర్లు తీసుకొని ఏది కొన్ని చిన్న పనులు ఉంటాయి. ఆ పనుల నిమిత్తం నేను మీ ముందుగా కొంత సమస్యలు తెచ్చాలని నేను ముందుంటానని ముందుగా చెప్తున్నాను అందరికీ. అలాగే ఈ కార్యక్రమానికి చేసినటువంటి బీసీ సోదరులకి మన నియోజకవర్గం తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుస్తాను. సెలవు. ఇంకెవరు మాట్లాడేవాళ్ళు ఉన్నారండి? వాళ్ళు మాట్లాడారు. గిద్దలూరు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్ పరిధిలో నాటుసారా తయారీ స్థావరాలపై ఎస్ఈబి గిద్దలూరు మరియు డిటిఎఫ్ మార్కాపురం ఆధ్వర్యంలో సంయుక్త దాడులు నిర్వహించారు. డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్ఈబి విజయవాడ వారి ఆదేశాల మేరకు గిద్దలూరు మండలంలోని జైరాంపురం తాండా, రాచల్ల మండలం జేపీ చెరువు గ్రామాల పరిధిలోని అటవీ ప్రాంతంలో గిద్దలూరు ఎస్ఈబి ఇన్స్పెక్టర్ అరుణ్ కుమారి మరియు డిటిఎఫ్ మార్కాపురం ఎస్ఐ షరీఫ్ వారి సిబ్బందితో కలిసి నాటుసారా తయారీ స్థావరాలపై సంయుక్తంగా దాడులు నిర్వహించి నాటుసారా తయారీకి సిద్ధం చేసిన 2200 లీటర్ల బెల్లం ఓటను ధ్వంసం చేశారు. మరో 40 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకుని జేపీ చెరువుకు చెందిన 2 వ్యక్తులపై కేసు నమోదు చేశారు. మేడానికి కనపడి ద్వాసు దాన్ని నెట్టు చెబుతా వాసు కనపడింది. కొట్టు అయిపోయింది కొట్టు. తీయలేదు సార్. ఇందులో కానీ అందులో కానీ ఏంటి సార్ అంత కష్టమడికి అంటే అది మాకు ఇది అర్థం పడింది. బీసీల అభ్యున్నతి జగనన్నతోనే సాధ్యమని ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ నేతలు అన్నారు. కొండేపి నియోజకవర్గ బీసీ నాయకుల సమావేశంలో డాక్టర్ మాదసి వెంకయ్య మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ బీసీ కుల జనగణన చేపట్టాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం చారిత్రాత్మకమన్నారు. బీసీల పట్ల ఆయనకున్న వాత్సల్యం, అభిమానం అని కొనియాడారు. బీసీల అభ్యున్నతి కోసం కట్టుబడిన వైఎస్ఆర్సీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. 139 బీసీ కులాల కోసం 59 బీసీ కుల కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం, వాటికి పాలక వర్గాలు, కార్యాలయాలు ఏర్పాటు చేయడం, చైర్మన్లు, డైరెక్టర్లకు గౌరవ వేతనం ఇవ్వడం ద్వారా ఒక మంచి విధానంకు శ్రీకారం చుట్టారని, చట్టసభల్లో బీసీల రిజర్వేషన్ కోసం పార్లమెంట్లో విజయసాయి రెడ్డి గారి ద్వారా ప్రైవేట్ బిల్లును ప్రవేశపెట్టించిన ఘనత వైఎస్ జగన్మోహన్ కే దక్కుతుందన్నారు. వైఎస్ఆర్సీపీ జిల్లా అధికార ప్రతినిధి బొట్ల రామారావు, ఎంపీపీ పటాపంజుల కోటేశ్వరమ్మ, వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ యనమల మాధవి, ఎంబీసీ కార్పొరేషన్ డైరెక్టర్ పుట్ట వెంకట్రావు, బీసీ నాయకులు తదితరులు పాల్గొని మాట్లాడారు. అంతా కూడా అదే పార్టీని లాక్కున్న చంద్రబాబు బీసీల మొత్తాన్ని కూడా
అదో పాతాలానికి చుట్టూ వేయడం జరిగింది. బీసీల ప్రయోజనాలన్నింటినీ కూడాను కాదని చెప్పి ఆయన బీసీలను అణిచివేసినటువంటి మాట వాస్తవం. అందుకే బీసీ వర్గాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు మొగ్గి మొన్న దాదాపుగా 85% ఓట్లను బీసీలో ఉన్నటువంటి 85% మంది ఓటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గటం ఇది ఆంధ్రప్రదేశ్ చరిత్రలోని బీసీలు చేసినటువంటి పెద్ద మార్పుగా మనం అందరం కూడా చూసాం. ఈ విషయం పార్టీ అంతర్గత సమావేశాల్లో కూడా మన పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానివ్వండి, అక్కడ కార్యాలయ ఇన్ఛార్జిగా ఉన్న లేళ్ల అప్పిరెడ్డి గారు కూడా పలుమార్లు కూలంకషంగా చెప్పడం జరిగింది. అట్లాగే 139 కులాలుగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లోని బీసీల కోసం ప్రతి ఒక్క బీసీ కులానికి కూడాను ఖచ్చితంగా మేలు జరగాలనేటువంటి ఆలోచన విధానంతో బీసీల ఆలోచన విధానంలో ఖచ్చితంగా మేలు, అభివృద్ధి, సంక్షేమంలో ఎవరి వాటా వాళ్ళకు రావట్లేదనేటువంటి అభిప్రాయ భేదాలతో వీళ్ళందరినీ కూడా బీసీ అధ్యయన కమిటీ అనేటటువంటి అధ్యయన కమిటీని ఈ రాష్ట్ర బీసీసీల అధ్యక్షుడిగా ప్రస్తుత ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం, దానికి మేధావులు, నిపుణులైనటువంటి బీసీలందరినీ కూడా ఆ కమిటీలో సభ్యులుగా చేర్చి బీసీల యొక్క ప్రాథమిక అంచనాలు ప్రభుత్వంలో ఉన్నటువంటి లెక్కలైతే కొంత కుదరలేదు. ఎందుకంటే చాలా కారణాలు ఉన్నాయి. బీసీల సమస్యలు వర్ణనాతీతం. ఎందుకంటే చాలామంది రిజర్వేషన్లు అయితే బీసీలకు అనుభవిస్తూ ప్రభుత్వ పథకాల కోసం అయితే బీసీలుగా ఉంటారు. సాంఘికంగా వచ్చేటప్పుడు వాళ్ళ హోదా కోసం ఓసీలుగా కూడా ఉదాహరణకు తూర్పు కాపు ఇటువంటి కొంతమంది కృష్ణ బలిజ ఇట్లాంటి కులాలన్నీ కూడా బీసీలుగా ఉంటూ సామాజికంగా వచ్చేటప్పటికి ఓసీలుగా ట్రీట్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క గందరగోళమైనటువంటి పరిస్థితి ఉంది బీసీ జనాభా గణన విషయంలో. ముఖ్యంగా ఈ యొక్క భారతదేశంలో పశువులకు, జంతువులకు, పక్షులకు అన్నిటికీ ఏ జాతికి ఆ జాతి ఎన్ని పులులు ఉన్నాయి, ఎన్ని సింహాలు ఉన్నాయి, ఎన్ని ఏనుగులు ఉన్నాయి చెప్పగలరు. కానీ బీసీలు ఎంతమంది ఉన్నారు చెప్పేటటువంటి లెక్కను మాత్రం ఖచ్చితంగా గతంలో నుంచే ఒక వ్యూహాత్మకంగా ఆపుతున్నారు. కారణం ఏంటంటే బీసీ వర్గాలు 53% ఉన్నారనేటటువంటిది ఒక ప్రాథమిక అంచనాగా ఈ రాష్ట్రంలో ఉంది, మన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో. ఇదే విధంగా కొంచెం 1% అటు ఇటుగా దేశంలో కూడా ఉంటుంది. అయితే ఈ వర్గాల యొక్క కుల గణన జరిగిన తర్వాత వీళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాల్సి వచ్చింది అనేటటువంటి ఆలోచనతో ఏదైతే కొన్ని పార్టీలు కేంద్రంలో ఖచ్చితంగా దీన్ని అట్లాగే మహిళా రిజర్వేషన్ అప్పుడు కూడా చూసాం. మహిళా రిజర్వేషన్ ఆపేదానికి కారణం ఏంటంటే కొంతమంది బీసీ నాయకులు మహిళా రిజర్వేషన్లో కూడా సచివాలయ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలిగించేలా ఉద్యోగులందరూ పనిచేయాలని అనంతపురం జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి ఆదేశించారు. సింగనమల నియోజకవర్గ పరిధిలోని ఎల్లనూరు మండలంలోని లక్ష్మీపల్లె గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న ఇండ్లను కలెక్టర్ పరిశీలించి గ్రామస్తులకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముంపు గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు త్వరితగతిన పూర్తి చేయాలని స్థానిక అధికారులను ఆదేశించారు. అనంతరం గొడ్డుమర్రి గ్రామ సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామ స్థాయిలో ప్రజలందరూ సమస్యల పరిష్కారం కోసం సచివాలయం వద్దకు వస్తారని, సచివాలయ ఉద్యోగులు బాగా పనిచేస్తారనే పేరు నిలబెట్టుకునేలా అందరూ సక్రమంగా విధి నిర్వహణ చేయాలన్నారు. గ్రామాలలో ఉన్న గర్భవతులు హై రిస్క్ పరిస్థితుల్లో ఉంటే ఆసుపత్రులకు రిఫర్ చేయాలన్నారు. ఈ క్రాఫ్ట్ బుకింగ్ ప్రక్రియను సక్రమంగా నమోదు చేయాలని, రైతు భరోసా కేంద్రం పరిధిలో అవసరమైన ఎరువులు, పురుగు మందులు అందుబాటులో ఉంచాలన్నారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద 1 టైం సెటిల్మెంట్ కింద సర్వేని వేగవంతం చేయాలని సూచించారు. ఆర్డీఓ మధుసూదన్ రెడ్డి, తహసీల్దార్ రమాదేవి, ఎంపీడీఓ ఓబులమ్మ, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మేము ఎన్నిసార్లు పొద్దున్న చెప్పినా కూడా 320 ఉన్నారు మేడం ప్రజెంట్. 2011 చూసిన కూడా 198 ఇంట్లో ఫ్రిడ్జ్ లో ఉండేటివి బీరువాళ్ళు కూడా పడిపోయినాయి మేడం. ఇవాళ ఎలనూరు మండలంలో మనకి మొన్న పెద్ద వర్షం రావడంతో లక్ష్మంపల్లి తర్వాత గొడ్డుమరి గ్రామాల్లో నీళ్లు గ్రామంలోకి రావడము, ఊరు ప్రజలు దాదాపు 2-3 రోజులు బయట రిలీఫ్ క్యాంప్లో ఉండాల్సి వచ్చింది. సో ఆ ఏరియాలు పర్యటించినప్పుడు మనకి ముందు లక్ష్మంపల్లి గ్రామం చూసినట్లయితే ఆల్రెడీ మనకి చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కింద FRL + 100 మీటర్స్ డిస్టెన్స్లో ఉండడంతో అది ఆర్ఎన్ఆర్ గ్రామంగా ఆల్రెడీ ప్రకటించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మనం 10 లక్షల వరకు రిలీఫ్ వన్ టైం సెటిల్మెంట్ కింద ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ ఆమోదం ఇచ్చింది. అవి కూడా మనం ప్రపోజల్స్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. బట్ ఇప్పుడు మనకి ఇంకా అది అమౌంట్ పడి వాళ్ళు షిఫ్ట్ అయ్యే నేపథ్యంలో ఇది వర్షం రావడంతో అందరూ కూడా చాలా భయపడి ఉన్నారు. బట్ అప్పటికి కూడా వాళ్ళు ఊరు నుంచి వదిలేసి వెళ్ళిపోయినప్పటికీ ఇంకా అది వాళ్ళ రిక్వెస్ట్ అయితే త్వరలో మాకు ఆర్ఎన్ఆర్ చేసి మమ్మల్ని అమౌంట్ అది పే చేసినట్లయితే ఊరు నుంచి వెళ్ళిపోతాము, ఇలా ప్రతిసారి వర్షం పడినప్పుడల్లా మేము కొంత ఇబ్బంది పడలేమనేది వాళ్ళు ముందుకు పెట్టారు. సో డెఫినెట్గా అది మనం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ వరకు ఆర్ఎన్ఆర్ ఆల్రెడీ శాంక్షన్ అయి ఉంది కాబట్టి ఆ వన్ టైం సెటిల్మెంట్ అనేది త్వరలో పేమెంట్ చేయడానికి ఏర్పాటు చేస్తాము. ఇవే కాకుండా ఇక్కడ గొడ్డుమరి వచ్చినప్పటికీ గొడ్డుమరిలో మనకి ఇక్కడ ఒక ఫ్లాంక్ యానికట్ వర్క్ ఆల్మోస్ట్ ఒక 70-80% కంప్లీట్ అయినప్పటికీ ఎక్కువ వాటర్ రావడంతో అది మడ్ యానికట్టు ఎక్కువ వాటర్ రావడంతో బ్రీచ్ అయింది. బ్రీచ్ అయినప్పటికీ మనకి ముందుగా చూసినట్లయితే కొంత బాగా ల్యాండ్స్ కూడా కొట్టుకొని పోవడం, ఎరోడ్ అవ్వడము, ఆ డ్యామేజెస్ కూడా దాదాపు 70 to 80 acres ఉంది. ఇవే కాకుండా పంట నష్టం హార్టికల్చర్ అన్న అగ్రికల్చర్ అన్న చాలా ఎక్కువ ఉంది. ఊర్లో కూడా నీళ్లు వచ్చింది. సో ఇక్కడ ప్రజల్లో ఎవరన్నా అంటే మాకు ఇప్పుడు ఇది మాకు కూడా ఆర్ఎన్ఆర్ ఇవ్వండి అనేది వాళ్ళ అభిప్రాయం అనమాట. బట్ మనము ఏదన్నా మనకు ఒక సెంట్రల్ టీమ్ ఉంటుంది, ఎందుకంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో సీనియర్ టెక్నికల్ ఆఫీసర్స్, డిజైన్ ఇంజనీర్స్ అంతా చీఫ్ ఇంజనీర్స్, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ స్థాయిలో టీమ్ ఆల్రెడీ మనకి కడప వేరే జిల్లాల్లో ఇంకా పెద్ద బ్రీచెస్ అవ్వడంతో అక్కడ ఇన్స్పెక్షన్ చేస్తున్నారు. వాళ్ళు మన దగ్గర కూడా వస్తారు. మన దగ్గర చూసాక వాళ్ళు ఇచ్చే టెక్నికల్ ఒపీనియన్ని బట్టి ఇది కూడా ఆర్ఎన్ఆర్ కింద వెళ్ళాలా లేకపోతే ఇది కూడా మనం, ఎందుకంటే మనం ఇప్పుడు చూసిన వర్షాలు నీళ్లు కూడా దాదాపు వాళ్ళు ఎప్పుడు ప్రాజెక్ట్ డిజైన్ చేసినా కనీసం 80 to 100 years డేటా చూసుకొని డిజైన్ చేస్తారు. సో అది చేసినప్పటికీ ఇప్పుడు ఇది మనకి ఇక్కడ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి మళ్ళీ కూడా పూర్తిగా డేటా అంతా సబ్మిట్ చేసి టెక్నికల్గా ఇవాల్యుయేట్ చేశాక వాళ్ళ ఒపీనియన్, మన సెంట్రల్ టీమ్ ఒపీనియన్ని బట్టి డెఫినెట్గా మనం వాళ్ళ ఆర్ఎన్ఆర్ సజెస్ట్ చేస్తే ఆర్ఎన్ఆర్, లేదు ఈ బండినే ఇంకేదైనా స్ట్రక్చర్ ద్వారా దీని ద్వారా డెఫినెట్గా ఊర్లో ఇంకా ఫర్దర్గా మనకి ఎంత వచ్చినా ఊర్లో ఇబ్బంది రాకుండా ఉండొచ్చు అంటే దానికి కూడా సపోర్ట్ చేస్తాము. ఇవే కాకుండా 2 ఊర్లో కూడా మనకి బేసిక్ ఇప్పుడు ఇమీడియట్ రిలీఫ్ కింద ఎసెన్షియల్ కమోడిటీసు వాళ్ళ వస్తువులు అవి కొంత డ్యామేజ్ అవ్వడంతో మనకు రిలీఫ్ కింద ఫ్యామిలీస్కి 2,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. హౌస్ డ్యామేజ్ కూడా ఏదైనా ఉంటే అవి కూడా అమౌంట్స్ అనేది ఇస్తాము. ఇవే కాకుండా పంట నష్టం చూసినట్లయితే మనకి అగ్రికల్చర్, హార్టికల్చర్ ఏదన్నా కూడా ఆల్రెడీ ప్రిలిమినరీ అసెస్మెంట్ అన్ని జిల్లా అంతా కూడా అయిపోయింది. సో ఇప్పుడు ముఖ్యంగా ఫీల్డ్ వైజ్, ఫార్మర్ వైజ్ అసెస్మెంట్ అనేది జరుగుతుంది. సో దాని కింద కూడా నష్టపరిహారం. అత్యాశకు పోయిన 7గురు కటకటాల పాలయ్యారు. కర్ణాటకలో మద్యం తక్కువ ధరకు కొనుగోలు చేసి చిత్తూరులో విక్రయించి డబ్బులు సంపాదించాలన్న ఆశతో వారి జీవితాన్ని జైలు పాలు చేసింది.
చిత్తూరు నగరంలో కర్ణాటక మద్యంను రవాణా చేస్తున్న ఒక కారు, 2 మోటార్ సైకిళ్లు, 2000కు పైగా టెట్రా ప్యాకెట్లను చిత్తూరు 1 టౌన్ పోలీసులు స్వాధీనం చేసుకుని 7గురిని అరెస్టు చేశారు. అరెస్టు వివరాలను చిత్తూరు డీఎస్పీ సుధాకర్ రెడ్డి మీడియాకు వివరించారు. చిత్తూరు నగరానికి చెందిన 6గురు, పలమనేరుకు చెందిన ఓ వ్యక్తిని ఈ కేసులో అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో చిత్తూరు 1 టౌన్ సిఐ నరసింహరాజు, ఎస్ఐ అనిల్ కుమార్ పాల్గొన్నారు. ఇక్కడ వస్తున్నటువంటి ఒక కారును, 2 మోటార్ సైకిళ్లను, 7 మంది ముద్దాయిలను అదుపులోకి తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి 2688 లిక్కర్ బాటిల్స్ను సుమారుగా ఇప్పుడు వర్త్ వచ్చేసి ఒక 8 lakhs వర్త్ ఉంటుంది. అలాగే ఈ వెహికల్స్ వర్త్ కూడా ఒక 8 lakhs ఉంటుంది. సుమారుగా ఒక 15 lakhs వర్త్ వీటిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ కర్ణాటక నుంచి ఈ లిక్కర్ను సిల్వర్ కప్పు మరియు టెట్రా ప్యాకెట్స్ తీసుకొని వచ్చి చిత్తూరు టౌన్ మరియు చిత్తూరు చుట్టుపక్కల కూడా వీళ్ళు వ్యాపారం చేస్తున్నట్లుగా మనకు సమాచారం ఉంది. వీళ్ళందరూ కూడా మన చిత్తూరు టౌన్లో సంతపేట ఈ ఏరియాలకు చెందిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. పలమనేరు అతనికి చెందిన వ్యక్తి కూడా ఉన్నాడు. వీళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ ఇస్తున్నారు, ఏమి ఇంకా ఎవరికైనా లింక్స్ ఉన్నాయా దీంట్లో అందరినీ కూడా విచారించి వీళ్ళ మీద తగు చర్య తీసుకోవడం జరిగింది. 2688 బాటిల్స్ ఉన్నాయి, అంటే ఇవి టెట్రా ప్యాకెట్స్. ఈ కారు, 2 వీలర్స్ ఇదంతా కూడా వర్త్ సుమారుగా ఒక 15 lakhs. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.